విశాఖలో డేటా సెంటర్లు రెండు వస్తున్నాయి. అందులో ఒకటి విశాఖలోకి వస్తే రెండవది విజయనగరం జిల్లా భోగాపురం వద్ద వస్తుంది. ఒకటి గూగుల్ డేటా సెంటర్ అయితే రెండవది రిలయన్స్ వారిది. రెండు మెగా ప్రాజెక్టులే. రెండింటికి వల్ల కూడా ఎంతో ప్రయోజనం సమకూరుతుందని ఒకవైపు చర్చ సాగుతుంటే మరోవైపు డేటా సెంటర్ల వల్ల జాబ్స్ పెద్దగా రావు అని, పొల్యూషన్ మాత్రం వస్తుందని హెచ్చరికలు కొందరు మేధావులు చేస్తున్నారు. అంతేకాదు బిగ్ డిబేట్స్ పెడుతూ డేటా సెంటర్ల వల్ల విద్యుత్, నీరు వంటివి కూడా పెద్ద ఎత్తున తీసుకొని పోతాయని, ఫలితంగా జనాలకు వాటి విషయంలో కరువు ఏర్పడుతుందని అన్నారు. దాంతో ఒకవైపు సందేహాలు, మరోవైపు భయోందనలు పెరిగిపోతూ ఉన్నాయి. వీటి మీద ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. డేటా సెంటర్ల మీద అసలు ఏ మాత్రం కూడా అపోహలు వద్దే వద్దు అని మంత్రి చెబుతున్నారు. అసలు ఈ విషయంలో ప్రజలలో నెలకొన్న అనవసరపు భయాలను, సందేహాలను తొలగించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో ముంబైలో నిర్వహించిన 2026 ఇండియా కాన్ఫరెన్స్ లో భారతదేశాన్ని భవిష్యత్తుకు సిద్ధం చేయడం, ఆంధ్రప్రదేశ్ అనుభవం అనే అంశంపై నిర్వహించిన ఫైట్ సైడ్ చాట్ లో లోకేష్ మాట్లాడారు. ఆయన ఇదే సందర్భంలో ఏపీలో జరుగుతున్న అభివృద్ధి గురించి వివరించారు. ముఖ్యంగా డేటా సెంటర్లపై ఆయన మాట్లాడుతూ, డేటా సెంటర్లు మంచివని కొంతమంది అంటే కావు, చెడ్డవని మరికొందరు అంటున్నారు అని ప్రస్తావించారు. అయితే వీటి మీద వాస్తవాలను, గణాంకాలతో సహా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నీటి కొరత విషయాన్ని తీసుకుంటే ఏపీలో ప్రతి ఏటా గోదావరి నుంచి దాదాపు 3000 టీఎంసీల నీరు సముద్రంలో వృధాగా కలిసిపోతుందని లోకేష్ గుర్తు చేశారు. ఇక ఏపీలో నిర్మించాలనుకుంటున్న 6.5 గిగావాట్ల డేటా సెంటర్లకు అవసరమయ్యేది కేవలం 1 టీఎంసీ నీరు మాత్రమే అని ఆయన అన్నారు. అంతేకాకుండా 1 గిగావాట్ థర్మల్ పవర్ పాయింట్ల 1 గిగావాట్ డేటా సెంటర్ కంటే 7 రెట్లు ఎక్కువ నీటిని వినియోగిస్తుందని లోకేష్ చెప్పారు. అయితే నీటి అధిక వినియోగం డేటా సెంటర్ల వల్ల అని కొత్త చర్చను లేవదీస్తున్నారు అని లోకేష్ చెప్పారు. అయితే డేటా సెంటర్ల వల్ల మంచి జరుగుతుందని యువత వివరించి వారిలోని భరోసా పెంచాల్సిన అవసరం ఉందని లోకేష్ అభిప్రాయపడ్డారు. రేపటి దేశానికి అసలైన భవిష్యత్తు ఏఐ డేటా సెంటర్లు అని నారా లోకేష్ అన్నారు. ఏఐని ఏపీలో టాప్ లో ఉంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చూస్తున్నారని లోకేష్ అన్నారు. ఇక ఏపీలో 6.5 గిగావాట్ల సామర్థ్యంతో మల్టీ గిగావాట్ల డిజిటల్ హబ్ ను నిర్మించాలన్నది కూటమి ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కి గూగుల్ డేటా సెంటర్ ను తెచ్చామని, తీసుకొస్తామని కూడా ఆయన చెప్పారు. ఇక డేటా సెంటర్ల ద్వారా కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాదని పవర్, ఎలక్ట్రానిక్స్, ఎయిర్ కండిషనింగ్ వంటి అనుబంధ పరిశ్రమలు కూడా వస్తాయని లోకేష్ వివరించారు. వీటి వల్ల ఎకో సిస్టమ్ డెవలప్ అయ్యి మొత్తం పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన పెరుగుతుందని లోకేష్ వివరించారు.